రైట్ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు, నేను రాజు. మిత్రులారా, 3 దశలో ఎన్నికలు ఉండగా 2 దశల ఎన్నికలు అయితే కంప్లీట్ అయినాయి. 3వ దశకు ప్రచారం కూడా కంప్లీట్ అయింది. ఇక 3వ దశ ఎన్నికలు ఉన్నాయి. 2 దశలలో కూడా 50% కాంగ్రెస్ వస్తే 50% మిగతా పార్టీలు వచ్చినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏంటి విషయాలు, ఏ పత్రిక ఏం రాసుకొచ్చింది, ఏంటి విషయాలు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం, సామాజిక తెలంగాణే ధ్యేయం, త్వరలో రాజకీయ పార్టీ, దానికి ప్రజలు సూచించిన పేరే పెడతాం, యువత మహిళలకు అవకాశాలు ఇస్తాం, రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి, ఆస్క్ కార్యక్రమంలో కవిత నెటిజన్లతో జాగృతి అధ్యక్షురాలు కవితక్క మాట్లాడుతున్నది. ఆస్క్ కార్యక్రమంలో త్వరలోనైతే కొత్త పార్టీ ఖచ్చితంగా పెడుతుందట. పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలు ఏ పేరైతే సూచిస్తే ఆ పేరును నేను ఆ పార్టీకి పెడతా, కానీ ఖచ్చితంగా అక్క పార్టీ అయితే పెట్టడం ఖాయమని అయితే తెలుస్తున్నది. ఇక జాగృతి ఉంది కదా, దాన్నే పార్టీ పేరు అయితే అయ్యేపాయ, ఆల్రెడీ నడుస్తూనే ఉంది కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్, బ్యాంకు ఉద్యోగిని శైలజ పేర్లు మార్చాం, పెళ్లి కుదిరింది, పట్టు చీరలు బంగారు కొనడం, శుభలేఖలు పంచడం కూడా పూర్తయింది. మరో వారం రోజుల్లో పెళ్ళనగా సురేష్ తన కాబోయే భార్య శైలజ ఇన్స్టాగ్రామ్ ఖాతాను చూశాడు. అందులో కాలేజీ ట్రిప్లో ఉన్న స్నేహితులతో సరదాగా ఉన్న ఫోటోలు, వాటికి వచ్చిన కామెంట్లను చూసి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. శైలజ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి రద్దు చేసుకున్నాడంట. ఇట్లుంది కదా, ఒకసారి చదువుదాం మొత్తం. వివాహ బంధంపై సోషల్ మీడియా పిడుగు, సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో రద్దయిన పెళ్లిలు 150కి పైమాటే. పచ్చడి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన. పెళ్ళంటే 100 ఏళ్ల బంధం, 2 కుటుంబాల కలయిక. ఒకప్పుడు అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయి అబ్బాయి చక్కగా ఇమిడిపోయేవారు. కొండకచ్చో ఆ పెళ్లి జరగడం ఇష్టం లేని వారు ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలను నమ్మి కొంతమంది వివాహం రద్దు చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపిస్తున్న సోషల్ మీడియా ఆకాశరామన్న పాత్ర పోషిస్తుంది. పచ్చటి బంధాల్లో నిప్పు రాజేస్తుంది. పెళ్లికి ఓకే అనుకొని ముహూర్తం కూడా పెట్టుకున్నవారు కాబోయే భార్యాభర్త సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వారు చేసే కామెంట్ల ఆధారంగా ఆ పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఇటీవల 40 రోజుల వ్యవధిలోనే 150కి పైగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకునే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్లిల రద్దుకు ప్రధాన కారణం 62% ఆయా జంటలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు, కామెంట్లేనంటూ అతిశయోక్తి కాదు. ఇక్కడ కాదు, మన రాష్ట్రంలోనే ఇలాంటి కేసులు చాలా అయితే ఉన్నాయి. సో ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకు అనంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం, జీవితాలు ఆగమయ్యే విషయం. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే, తిన్నా అందులో పోస్టే పెడతారు, తాగినా అందులో పోస్టు, లేచినాక నుంచి పడుకునే వరకు మొత్తం సోషల్ మీడియానే. శుభాకాంక్షలు అంటే మనిషికి కాంటాక్ట్ అనేది కట్ అయిపోయింది. మొత్తం ఆన్లైన్. నేను ఫోన్ మాట్లాడాలన్నా ఫోను, ఏమైనా చాట్ ఇవ్వాలన్నా, ఏమైనా చెప్పరాని విషయం చెప్పాలన్నా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఇట్లా ప్రతి ఒక్కటి సోషల్ మీడియా అయ్యేసరికి ప్రతి ఒక్కరు అంటే ఏ ఫోటో పెట్టాలి, ఏ ఫోటో పెట్టకూడదని ఇంకేం లేదు. వాళ్ళు డైరెక్ట్ టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే ఒక వాష్రూమ్లో ఫోటోలు తప్ప మిగతా అన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు. అంటే కొందరు ఆ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు, అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అంటే మన జీవితం మొత్తం సోషల్ మీడియాలో పెట్టేసారు. అంటే పబ్లిక్ ముందు పెట్టేసినారు. మొత్తం మన జీవితం మొత్తం పొద్దున్న నుంచి మనం చేసే యాక్టివిటీస్ సోషల్ మీడియా పెట్టేసిన తర్వాత ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు, ఫోటోలు దిగుతారు, అవన్నీ సోషల్ మీడియా పెడతారు. సో దాని తర్వాత వీళ్ళకు పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతాయి. పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఏమైతే వాళ్ళ కాబోయే భర్తలు కానీ భార్యలు కానీ ఆ ఫోటోలు చూస్తారు. వీళ్ళు ఎవరు, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ చూస్తుంటారు కదా, కామెంట్స్లో కొందరు తిడుతుంటారు, కొందరు పొగుడుతుంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయి మీద అబ్బాయి మీద అనుమానం అనేది ఎవరైతే చేసుకోబోయే వ్యక్తి ఉంటారో వాళ్ళకు స్టార్ట్ అయిపోతుంటుంది. అయితే ఇంత ముందుకు పెద్దలు ఏమనేదంటే, పెళ్లిని అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలంట. దానికోసం అని చెప్పేసి పెళ్లి సూపులు ముందుగానే ఆడ పెళ్లి ఉందని తెలియగానే ఆ ఊళ్ళో ఉన్న ఒక 4గురిని కనుక్కుంటాడు. ఎట్లుంటది అమ్మాయి, అబ్బాయి వేసుంటాడు, పని చేస్తాడా, ఏంది అనేది కనుక్కుంటాడు. ఇప్పుడు అది లేదు. అబ్బాయి పేరు తెలిసింది అనుకో, అమ్మాయి పేరు తెలిసింది అనుకో, వాళ్ళ ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, చరిత్ర మొత్తం బయటపడుతుంది. వాళ్ళ ఈ జస్ట్ ఈ ఐడి పేరు కొట్టినాం అనుకో, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిరు, ఏ బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళకి ఏం ఇష్టాలు, మళ్ళా ఇప్పుడు కొంతమంది నైటీలు వేసుకొని పోస్టులు పెడుతుంటారు, నైటీలు వేసుకొని రీల్స్ చేస్తుంటారు, మోడర్న్ డ్రెస్సులు వేసుకొని రీల్స్ చేస్తుంటారు. కింద కామెంట్స్ వస్తున్నాయి, ఆర్ యూ వెరీ హాట్ అంటారు. నువ్వు చాలా హాట్గా ఉన్నావు అంటే ఈమె ఏం రియాక్ట్ అవుతుంది తెలుసా, థ్యాంక్ యూ అండి అంటది.
అరే నువ్వు ఆడుకున్నావు అని చెప్పేసి నీకు బ్యాడ్ కామెంట్ కూడా నువ్వు థ్యాంక్ యూ అని రియాక్ట్ అవుతున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఏం కోరుకుంటున్నావు, నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు అనేది సో కింద కామెంట్లలో చూసి కూడా తెలిసిపోతుంది అన్నట్టు నీ రియాక్షన్, నువ్వు ఎట్లా ఉండబోతున్నావు అనేది. సో అమ్మో గిసోంటి పిల్లవు నాకెందుకురా నాయన ఈ పెళ్ళి వద్దని చెప్పేసి చాలా మంది పెళ్లిలే రద్దు చేసుకుంటున్నారు. ఈ విధంగా రద్దు చేసుకుంటున్నాం. మొత్తం ఆన్లైన్. ఇక నువ్వు కాలేజ్కి ఎక్కడ తిరిగినావు, కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు నీకు, ఆ జాబ్ ఎక్కడ చేస్తున్నావు, జాబ్లో ఫ్రెండ్స్ ఎవరు, దాంట్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకో, అమ్మో వాడు గసంటోడు గామెతో నీకు ఫ్రెండ్షిప్ ఏంది, ఇవన్నీ వెళ్తూనే ఉంటాయి. ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫోటోలు బయటకు వెళ్తాయి. అందులో ఒక్కసారి అప్లోడ్ చేస్తే అది అట్నే ఉంటుంది, చూస్తూనే ఉంటారు. సోషల్ మీడియాను మంచిగా వాడదాం, మంచిగా వాడుకోవాలి, మంచిగా వాడాలి. ఇక వీళ్ళు పెట్టే ఫొటోస్ అయితే ఇట్లోటి విపరీతమైన యాంగిల్స్లల్లా వీళ్ళు ఫోటోలు పెడుతుంటారు. ఇక ఇంకా కొన్ని ఎట్లుంటాయంటే పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. కింద ఒకటి అంటే కొన్ని ఫేక్ ఉంటాయి. అవును, అబ్బాయి కానీ అమ్మాయి ఫోటోలు పెట్టి ఇదో దంద ఉంటుంది. అవును, దాన్ని పైసల కోసం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం, వలిసిరడం, ఇదో దంద ఉంటుంది. సోషల్ మీడియాల వల్ల చాలా మంది సూసైడ్లు చేసుకొని చచ్చిపోయారు. ఇది నిజం. ఇప్పుడు సగం దరిద్రాలు, సగం అనర్థాలు జరిగేది మొత్తం ఈ సోషల్ మీడియా. ఈ ముఖ్యంగా ఈ వివాహ బంధం, వివాహేతర సంబంధాలు ఏవైతే మొత్తం సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ లో పరిచయము, పెళ్లి చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇంతే. ఇక ఇంకేం లేదు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కావడం, మొగన్ని పిల్లల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోవడం. సో ఇక ఇట్లా పరిస్థితి ఉంది. సో దయచేసి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ వెపన్ అది. సో దాన్ని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకోవాలి. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా ఇది ఒక వైపు అంటే ఒక అమ్మాయి సోషల్ మీడియా క్లాస్ని ఎంబీబీఎస్లో మంచి సీట్ సంపాదించింది. సో ఇట్లాంటివి నేర్చుకుంటే అందులో ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది మనకు. యూట్యూబ్ కంటెంట్స్ అవి మొత్తం యూట్యూబ్ లో నేర్చుకునే కదా హ్యాకింగ్ అంతే. అదేదో మంచిగా ఉపయోగిస్తే వేరే ఉంటుంది, అది వేరే విషయం అట్లా అనమాట. సో అందులో మనకు స్టడీ దొరుకుతుంది, ప్రతి ఒక్కరు దొరుకుతుంది. ఎవరైనా టాలెంట్ కొత్తగా, ఇప్పుడు ఉదాహరణ డ్యాన్స్ నేర్చుకోవాలనుకో, డ్యాన్స్ నీకు టాలెంట్ ఉంది, నీకు ఎవరు అవకాశం ఇస్తలేరు, నీకు సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్. నీకు పాటలు వస్తాయి, పాటలు వాడాలి, నీకు ఎక్కడ అవకాశం వస్తలేదు, సోషల్ మీడియా అనుకో ప్లాట్ఫామ్. సో ఇట్లాగా మనకున్న టాలెంట్ను బయట పెట్టుకోవాలి తప్ప మనం రకరకాలుగా ఎక్కడ పోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం దిగిన ఫోటోలు అన్నీ అలా పెట్టుకోవడం, అలా వచ్చిన కామెంట్లను చూసి మురిసిపోవడం, లేదంటే బాధపడడం. సో ఇలాంటి బంద్ చేసుకుంటే మనకు జీవితం కూడా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. సో సోషల్ మీడియాకు వీలైనంత చాలా జాగ్రత్తగా వాడుకోవాలనేదే విజ్ఞప్తి. ఇంకోటి, నువ్వు అబ్బాయిల ఐడి చూసినావు అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలు ఉంటారు. అవును. అమ్మాయిల ఐడీలు చూసినావు అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అబ్బాయిలు ఉంటారు. అంటే ఎక్కువ ఒక 60% ఇట్నే ఉంటుంది. అవును. సో ఇట్లా నడుస్తుంది కథ. బాలుపాట అజరామరామం. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య, దత్తాత్రేయ, శ్రీధర్ బాబు తదితరులు. స్వర సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ బంధం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవీంద్ర భారతిలో బాలుపాట అజరామరం. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య, దత్తాత్రేయ, శ్రీధర్ బాబు తదితరులు. స్వర సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవీంద్ర భారతిలో బాలు విగ్రహావిష్కరణ. సంగీతానికి ప్రాంతీయ భేదం లేదు. దుద్దిల్ల శ్రీధర్ బాబు. నాన్న రాజకీయాలకు అతీతం ఎస్పీ చరణ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యమాడేవి. బాలు పాట ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకంటే మధురమైంది అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు. బాలు జీవితం. నిన్న విజయవంతంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏడా రవీంద్ర భారతిలో. బాలు గొంతు అందరికి ఇష్టమే. ఎస్పీ బాలు గారి పాటలు ప్రతిరోజు ఇంటనే ఉంటాం. ఆయన లేకపోయినా కూడా ఆయన గొంతు ఇంకో 1000 కాలాల పాటు ఉంటుంది. ఆయన చాలా అద్భుతమైన గాయకుడు. దీంట్లో అందరం ఆయనకు అభిమానమే. ఆయన గొంతుకు అందరు అభిమానమే. కానీ ఎందుకు రవీంద్ర భారతిలా విగ్రహం పెట్టిరు, ఎందుకు పెట్టిరు దానికంటే ముందు, దీనికంటే ముందు ఏమేమి పెట్టిరు అనేది చూసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటరియేట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరు. తర్వాత తెలంగాణ తల్లి, అంటే తెలంగాణ తల్లి పాత తల్లి ఉన్నా కూడా రూపాన్ని మార్చారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారు. తర్వాత లకిడికా పూల్ దగ్గర ఆయన పేరు రోషయ్య గారు విగ్రహం పెట్టి, మాజీ సీఎం.
ఇక నేను రేపు మళ్ళా ఎన్టీఆర్ విగ్రహం పెడతానని కూడా ప్రకటించిండు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? గద్దర్, గూడ అంజన్న, రీసెంట్ గా మొన్న చచ్చిపోయిన అందశ్రీ. అందశ్రీ. ఇక తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉన్నారు. శ్రీకాంతాచారి, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అంటే కవులు, గాయకులు, ఇట్లా పేరు మోసిన వాళ్ళు, సుద్దాల హనుమంత్, ఇట్లా చాలా మంది ఉన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి రూపం ఎందుకు మార్చాల్సి వచ్చింది? రోషే విగ్రహాన్ని ఎవడు అడిగిండు తెలంగాణలో? బాలసుబ్రహ్మణ్యం మర్చిపోయాను. బాలసుబ్రహ్మణ్యం, ఈ బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు విగ్రహంతో అంత తొందర ఏం వచ్చింది? రేపు ఎన్టీఆర్ విగ్రహంతో ఏం పని? తెలంగాణలో అమరులు ఉన్నారు కదా, ఒక్క విగ్రహాన్ని అయినా పెడదామనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఇప్పుడు ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు ఎందుకు పోలే? ఎందుకు దుద్దిల శ్రీధర్ బాబును పంపించిందంటే ఇప్పుడు అది వివాదాల్లో ఉంది, ఇష్యూ నడుస్తున్నది. కూలగొడతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులంతా మేము అసలు దాన్ని విగ్రహాన్ని ఆవిష్కరించనీయమని చెప్పేసి వాళ్ళు అడ్డుపడుతుంటే వాళ్ళని గొర్ర గుంజుకొని పోయి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టిరు. ఎవలాగా? నువ్వు కష్టపడితేనేమో, నువ్వు చేస్తేనేమో, పోరాటం చేస్తేనేమో తెలంగాణ గురించి నీకు తెలుస్తుంది. ఇదే కదా ఉద్యమకారులు కొట్లాడి తెలంగాణను తెచ్చింది. ఈ కవులు, గాయకులు కదా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కదా తెలంగాణను తెచ్చింది. వీళ్ళు తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ఆంధ్రోల విగ్రహాలు ఇక్కడ పెడతావు. జయ జయ తెలంగాణ పాట వాడని అన్నాడు. ఆయన వ్యక్తిగతంగా గొప్పడే, ఆయన గాత్రం గొప్పదే. కానీ ఆయన ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సపోర్ట్ చేసిండు, ఒక ప్రాంతానికి సపోర్ట్ చేసిండు. సమైక్యాంధ్రను కోరుకున్నటువంటి వ్యక్తి. సమైక్యాంధ్ర కోరుకున్నటువంటి వ్యక్తులకేమో తెలంగాణలో పెద్ద పెద్ద కాంస్య విగ్రహాలు, తెలంగాణ కోసం పోరాడి అమరులైన వాళ్ళేమో బుల్లెట్లు మోసిన వాళ్ళకేమో కనీసం విగ్రహం పెడతా అనే ఆలోచన కూడా నీకు ఉండదు. అంటే నువ్వు ఎవరి చరిత్రను తెలంగాణలో మళ్ళీ పెంచాలనుకుంటున్నావు? ఎవరి చరిత్ర అని చెప్పాలనుకుంటున్నావు? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉంటేనేమో నీకు ఆ బాధ తెలుసు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ ఆంధ్రోల విగ్రహాలు ఎందుకు? ఎవరు కోరుకున్నారు? ఇప్పుడు ఈ విగ్రహాలతో ఏం పని? ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఎవరు అడిగిరు? రోషే విగ్రహాన్ని ఏవి? నీ 6 గ్యారెంటీలు ఏవి? ఇది కదా నువ్వు దృష్టి పెట్టాల్సింది. ఇది కదా నువ్వు ప్రజలకు హామీ ఇచ్చినావు కదా. ఏ గుడికి పోతే ఆ గుడి మీద ఒట్టేసి చెప్పినావు కదా. ఏది? పూటకో మాట. ఇక నిన్న పోతే అడిగి మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ మాట్లాడితే ఏడ వివాదాల్లో ఇరుక్కుంటున్నా అని చెప్పేసి ఇంటికాడు ఉన్నాడు. సిఆర్ బాబుని తోలిచ్చిండు. సిఆర్ బాబు ఏమంటున్నాడు? ఆయన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయనకు ప్రాంతాన్ని రుద్దొద్దు అంటున్నాడు. ఎందుకు రుద్దొద్దు? ప్రాంతాన్ని రుద్దొద్దు అంటే ఆయన కూడా అట్లే ప్రాంతానికి సంబంధం లేనట్టు. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ పాటలు వాడిండు, కానీ తెలంగాణ తల్లి, తెలంగాణ జాతీయ గీతాన్ని పాడడానికి ఇష్టపడలేదు ఆయన. మరి చూడొద్దు, ఆ ప్రాంతం ఎందుకు చూడొద్దు? ఇప్పుడు ఆయన ప్రాంతం చూసే పాట పాడలేదు. అట్లాంటిది మరి ఆయనకు ప్రాంతం వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళేమో ప్రాంతాన్ని చూడొద్దని చెప్పేసి ముచ్చట్లు చెప్తారు. అప్పుడు ప్రాంతం చూసే ఆ పాటను పాడడానికి రిజెక్ట్ చేసిండు అన్నట్టు. అట్లా పెట్టు, నువ్వు అందశ్రీ విగ్రహం పెట్టు, గూడంజన విగ్రహం పెట్టు, గద్దర్ విగ్రహాలు పెట్టు. గద్దర్వి ఇప్పుడు గద్దరు ఓన్లీ తెలంగాణనే కోరుకోలే, దోపిడీ లేని సమాజాన్ని కోరుకున్నాడు. కింది కులాలు, పై కులాలు సమానంగా బతకాలని కోరుకున్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల గురించి పాటలు పాడిండు. కానీ గద్దర్ని తెలంగాణకే ఎందుకు అంకితం చేసిరు? గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రలో పెడతారా? విజయవాడలో పెడదామా? ఒక్క విగ్రహాన్ని ఆంధ్రలో పెట్టిరా? గద్దర్ తెలంగాణకే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న శ్రమ విముక్తి కోసం పాటలు పాడినటువంటి వ్యక్తి, కార్మిక రాజ్యం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి గద్దరు. ఆయన పాటలు అంతా చైతన్యం చేసినాయి. కానీ గద్దర్నేమో తెలంగాణకే పరిమితం చేస్తారు. బాలేమో మొత్తం ప్రపంచం అంతా ఆయన గాత్రం వినిపించింది కాబట్టి ఆయన విగ్రహాలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా పెడతారు, ప్రపంచ వ్యాప్తంగా పెడతారు. ఎవడు అడిగిండు విగ్రహాలు? ఏం పని ఉంది అంటే ఇదంతా ఆల్టర్నేటివ్, ప్రజల్ని మళ్లించడం. నీ 6 గ్యారెంటీలను ఏడ అడుగుతారు, నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఏడ అడుగుతారు అని చెప్పేసి ప్రజల్ని ఇటువైపు మళ్లించడం, ఇలా ఒక పని చెప్పడం, టైంపాస్ చేయడం. ఇంకో 2.5 ఏళ్ళు ఉంది ముఖ్యమంత్రి గారు, చూస్తున్నారు ప్రజలందరూ. సో ఇది మొత్తానికి వివాదాల నడుమ
గత 10 రోజుల నుంచి ఏదైతే వివాదం ఉందో దానికైతే తెరబడిపోయింది. వాళ్ళు అనుకున్నట్టు చేసేసారు, విగ్రహం అయితే ఓపెన్ చేసేసారు. ఇక మహాత్మా గాంధీకి రామ్ ఉపాధి హామీ పథకంలో జాతి పిత పేరు తొలగింపు, విబిజీ రామ్జీ పేరుతో లోక్సభలో ప్రభుత్వం బిల్లు. రాష్ట్రాలు 6 నెలల్లో ఉపాధి హామీ చట్టాలు చేయాలి. 100 రోజుల నుంచి 125 రోజులకు ఉపాధి పెంపు. ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు, అన్ని కోటా కేటాయింపు. మించి ఖర్చు పెట్టాలంటే రాష్ట్రాలే భరించుకోవాలి. పంచాయతీలు అవసరాలకు ఉపాధి హామీ వాడొద్దు. వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలి. లోక్సభలో బిల్లు వివరాలు వెల్లడించిన మంత్రి చౌహాన్, గాంధీ పేరు తొలగింపునకు కారణమేమిటి? ప్రియాంక చర్చను దారి మళ్లించేందుకు పేరు ఎత్తేశారు సిపిఎం అని చెప్పేసి అంటున్నారు. మనకి ఏదైతే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉంటుందో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, దానిలో నుంచి మహాత్మా గాంధీ పేరు అయితే తీసేసారు. ఇక వీళ్ళు బీజేపీ వాళ్ళు రాగానే ఇదే పని పెట్టుకుంటారు. ఇక ఆ పేరు తీసేసి ఈ పేరు పెట్టాలి, ఈ పేరు తీసేసి ఆ పేరు పెట్టాలి. ఇప్పుడు పేరు తీయకపోతే ఏమైంది? ఇప్పుడు పేరు తీయకపోతే ఇప్పుడు 125 రోజులు పనికి వాళ్ళకు జనాలకి ఇక ఎక్కువ పైసలు వచ్చేసినాయి. అసలు పేర్లు తీయడం వల్ల లాభం ఏంది నాకు అర్థం కాదు. సరే, ఇప్పుడు దీనికి తీసేసారు. ఉపాధి హామీకి జాతీయ గాంధీ పేరు తీసేసారు. గుజరాత్ క్యాపిటల్ ఏంది? గాంధీనగర్. సో గాంధీనగర్ తీసేద్దామా మన పేరు? అంతే చెప్పు, గాంధీనగర్ల నుంచి గాంధీ తీసేద్దామా? గుజరాత్ది. గుజరాత్ అంటే మీ అడ్డా కదా? అడ్డా కదా, 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా. మరి అక్కడ గాంధీనగర్ ఎందుకు చెప్పండి? గాంధీనగర్ అక్కడ ఎందుకు? అహ్మదాబాద్ పేరు మార్చుదాం, వేరే పేరు మార్చుదాం కదా. ఎందుకు ఈ పేర్లనే మారుస్తారు? మొన్న జూబ్లీ హిల్స్లో అధికారంలోకి వస్తే మేము దాన్ని సీతారాం నగర్ చేస్తారని ఒకరు అంటారు. మరి ఇప్పుడు గుజరాత్లో అహ్మదాబాద్ ఉంది, దాని పేరు ఎవ్వరు పట్టుకోరే, దాని పేరు మారుదామని ఎవ్వరు అనరే. 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది గుజరాత్ లో. ఇదంతా స్టంట్, ఓట్ల స్టంట్. గాంధీనగర్ పెద్ద రాజధాని పక్కన అహ్మదాబాద్ అని ఉంటది, పెద్ద సిటీ. మన హైదరాబాద్ లాగా సిటీ ఉంటుంది, అహ్మదాబాద్ ఉంటుంది. మరి దాని పేరు ఎందుకు మార్చారే? ఈ లాజిక్ ఎవరు అడగరా? లేకపోతే వీళ్ళు ప్రజలను మభ్య పెడతారా? హైదరాబాద్ అధికారం వస్తే భాగ్యనగర్ మార్చారు. సరే మార్చురు, మరి ఫస్ట్ అక్కడ మార్చాలి కదా. అహ్మదాబాద్ మార్చురి, గాంధీనగర్ మార్చురి, అవి మార్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ పేరు మార్చురి. అంటే ఎవరిని మోసం చేస్తానికి ఈ పనులన్నీ? సో మొత్తం మీద అయితే 100 రోజుల పనిని 125 రోజులకు చేసేస్తారు. అందులో గాంధీ పేరు అయితే తొలగించారు, డబ్బులు కూడా పెంచారు. ఒకవేళ మీకు పని ఊర్లో లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు వస్తాయి. ఆయుధం వదిలేద్దాం, ఇక రహస్య ఉద్యమాలు చేయటం కష్టం. ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం, వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపుమారింది. 2024లో మావోయిస్టు పొలిట్ బ్యూరో చర్చ, రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అంతర్మదనం, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్ ఆయుధాలు వదిలేద్దాం. ఇలా రహస్యంగా ఉండి వర్గపోరుకు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఉత్తర ప్రాంతాలకు రాష్ట్ర కమిటీలు రహస్యంగా ఉండి వర్గపోరు చేయలేమంటున్న జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఉద్యమాలు అవసరమైన ప్రజా మద్దతును కూడగట్టగలమంటున్నాయి అని మావోయిస్టుల్లోని ఒక వర్గం గత 2 ఏళ్ల నుంచే వాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన సంచలన డాక్యుమెంట్ సోమవారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో 2024 అన్ని స్థాయిల్లోనూ ఆ కమిటీలకు ఈ డాక్యుమెంట్ను పంపించింది. ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో విఫలమయ్యామని, రహస్య జీవితంలో ఉండి వర్గపోరు చేయలేమని ఆ రాష్ట్రాలకు, రాష్ట్ర కమిటీలకు అన్నట్లుగా ఆ డాక్యుమెంట్ పొలిటికల్ బ్యూరోలో పేర్కొంది. అంటే అప్పటికే మావోయిస్టు పార్టీలో పలు రాష్ట్ర కమిటీలో ఆయుధాలు వదిలేయాలన్న చర్చ జరిగిందని అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం, బలగాల దాడులు తట్టుకోవడం కొంతమేరకే విఫలం కావడం, సమాజంలో నాటికి నేటికి మారిన పరిణామాల దృష్ట్యా ఇక రహస్య జీవితం సాధ్యం కాదన్న వాదన మావోయిస్టులో పలు రాష్ట్రాల కమిటీలు లేవనెత్తాయి. 31 పేజీల ఈ డాక్యుమెంట్లో అంతకు ముందు 3.5 కాలంలో పార్టీకి సో వీళ్ళు ఆపరేషన్ కగార్ పెట్టి మావోయిస్టులను ఏరివేస్తున్నాం, మీరు చచ్చిపోతారా, లొంగిపోతారా, ఒక డెడ్ లైన్ మార్చి 2026 కల్లా అని చెప్పేసి ఈ భయపడి ఇదంతా కాదంట. అంతకంటే ముందే మావోయిస్టు పార్టీలో దోపిడీ రూపు మారింది. మనకు ప్రజలు దూరం అవుతున్నారు. ఎంతసేపు ఉన్నా మనకు మనమే. అక్కడున్న కొన్ని ఆదివాసీ ప్రాంతాలు తప్ప మిగతా మెజారిటీ ప్రజలు పార్టీకి దూరం అయిపోయినారు. బయట నిర్బంధం కావచ్చు, లోపల నిర్బంధం కావచ్చు, లేకపోతే జనాలు చైతన్యవంతం కావడం కావచ్చు, చట్టాన్ని ఉపయోగించుకోవడం కావచ్చు. ఒకప్పుడు ఓ దొర తిడితే పోలీసు వాళ్ళు పట్టించుకోకపోయేది, అప్పుడు అన్నలు వచ్చి న్యాయం చేసేది. ఇప్పుడు దొర కాదు, ఇంకెవడన్నా కూడా ఆఖరికి పోలీసు వాళ్ళు తిట్టినా కూడా అదే పోలీస్ స్టేషన్లో పోలీసు మీద కేసులు పెట్టేంత చైతన్యం ప్రజలలో వచ్చింది. కాబట్టి పోరాటాన్ని మార్చాలి.
ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేద్దాం, ప్రజల్ని ఎట్లా విముక్తి చేద్దాం అనే పోరాటాన్ని రూపు మార్చుకోవాలి. వాస్తవంగా జరగాల్సింది అదే. అన్నుంటే ఏముంటుంది, ఉత్త పుణ్యానికి చచ్చిపోతారు, ఉత్త పుణ్యానికి చచ్చిపోతారు. చాలా మంది చచ్చిపోయారు, ఇంకొంతమంది బయటకు వస్తున్నారు, బతికి బయటకు వస్తున్నారు. కాబట్టి ఈ ఈ ఈ డిస్కషన్ అనేది చాలా, ఇప్పుడు లొంగిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఎందుకు వచ్చినామంటే చెప్తున్నారు, ఆడుండి మేము ఏం చేయలేకపోతున్నాం కాబట్టి బయటకు వచ్చి అన్న ఏమైనా లీగల్గా కొట్లాడే అవకాశాలు ఉంటాయా, అందుకోసమే మా పంతా మార్చుకున్నాం, మా పంతా మార్చుకున్నాం అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. ఇంకొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, రావాలి. మీ అసలు మేధావులు అడవిలో ఉండి చచ్చిపోతే ఎవరికి ఉపయోగం చెప్పు? మీ ప్రాణం ఎవరికి త్యాగం చేస్తున్నారు, దేనికోసం త్యాగం చేస్తున్నారు? విలువైన జీవితాన్ని మీరు అడవిలలో సలికి చేస్తూ తిండి లేక ఇదంతా చేస్తూ ఎవరికి ఉపయోగపడుతున్నది? ఏమైనా దోపిడీ ఆగుతున్నదా? ఏం ఆగుతున్నది? కాబట్టి మీ పోరాటాన్ని రూపు మార్చండి. ఎట్లా పోరాటాలు చేయాలనో అట్లా పోరాటాలు చేయండి, లీగల్గా ఫైట్ చేయండి. ఆ తరం అయిపోయింది, జనరేషన్ మారింది. ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం మనం, ఇంత టెక్నాలజీ వచ్చింది. దీన్ని ఎట్లా మార్చాలి, దీంట్లో ప్రజల్ని ఎట్లా చైతన్యం చేయాలి, ఈ పోరాటంలోకి రండి. ఆయుధాలు పట్టుకుంటామంటే ఇల్లీగల్ అంటారు, చంపేస్తారు. ఇప్పుడు ఆయుధాలు అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలామంది జీవితాలను ఎట్లా మార్చేసిండు, మొత్తం దేశ చరిత్రనే మార్చేసిండు కదా పెన్ను పట్టుకొని. అట్లా ఆ విధమైన ఫైటింగ్ చేయండి. పునర్విభజనలో గందరగోళం, క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించారని స్థానికుల ఆందోళన. శరవేగంగా పట్టణీకరణ, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్న జనసాంద్రత. రిసెప్షన్ కేంద్రాల్లో తొలి రోజే 300 వరకు ఫిర్యాదులు. జీహెచ్ఎంసీ ఎదుట పలు ప్రాంతాల నేతల నిరసన. విస్తరణకు ఓకే, శాస్త్రీయంగా విభజన జరగాలి బీఆర్ఎస్. ఆ మున్సిపాలిటీలు చార్మినార్ జోన్లో వద్దు బీజేపీ. మేయర్తో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీఎల్సీలంట. సో ఏదైతే జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీ అట్లాగే కార్పొరేషన్లను విలీనం చేస్తారో అది శాస్త్రీయంగా జరగాలి, కరెక్ట్గా జరగట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ అయితే వాళ్ళైతే చెప్తున్నారు. మరి చార్మినార్ జోన్లో కొన్ని ప్రాంతాలను కలపొద్దు, ఇది శాస్త్రీయంగా జరగాలి, ఇది కరెక్ట్గా లేదు అంటే మేము కోరుకుంటున్నాం అంతా కలవాలని, జిహెచ్ఎంసీ ఒక గొడుగు కింద రావాలని కోరుకుంటున్నాం, కానీ ఇది కరెక్ట్ పద్ధతిలో జరగట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. మరి తొలి రోజే 300 కంప్లైంట్స్ అయితే వచ్చినాయి అనమాట. రేపు ఒక్కరోజు ఉంది కంప్లైంట్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ పునర్విభజన చేస్తున్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఉత్తరాల రూపంలో మాకు తెలియజేయండి అని చెప్పేసి జిహెచ్ఎంసీ చెప్తే ఒక్క రోజుకే 300 లెటర్లు వచ్చినాయి. అంటే ఎంత కరెక్ట్ గా లేదో చూడండి ఒకసారి వాళ్ళు. అంటే ఇది ఎట్లుందంటే ఇప్పుడు ఒక గల్లీ, ఒక మన భాషలో ఒక వాడ ఉంది అనుకో, ఈ వాడలా ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించాలి. కానీ ఈ వాడలు ఏమవుతుందంటే ఇలా సగం మంది ఒక ఎమ్మెల్యే పోతున్నారు, సగం మంది ఇంకో ఎమ్మెల్యే పోతున్నారు. ఇట్లా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ఓట్లు చీల్తాయి కదా, ఓట్లు ఇబ్బంది అవుతుంది కదా. అట్లా కాకుండా ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక సర్కిల్లో ఆ విధంగా అంటే ఒకరే ఎవరు ప్రాంతాలని చూడండి, ప్రాంతాలు ఏ ఎమ్మెల్యే దానికి ఇంకొత్తాయి ఎట్లొస్తాయి ఇవన్నీ చూసి మా నియోజకవర్గంలో ఇంకో ఎమ్మెల్యే కొన్ని ఓట్లు పోతున్నాయి, అట్లా పోకుండా చూడరు అని చెప్పేసి కంప్లైంట్లు చేసిరు అన్నాడు. కమ్మేసిన పొగమంచు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై 20 వాహనాలు ఢీ అంట, 3 మృతి, 50 నుంచి 20 మందికి తీవ్ర గాయాలు. సోనిపత్ వద్ద లారీ కారు ఢీ, మహిళా పోలీసు దుర్మరణం. పొగమంచు కారణంగా ప్రధాని మోదీ, మెస్సీ విమానాల జాప్యం అంట. సో పొగమంచు కారణంగా ఈ విధంగా అయితే జరుగుతుంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పైన 20 వాహనాలు ఒకదానికొక ఢీ కొట్టి దాదాపు అంతమంది అయితే చనిపోయినారు. లైట్లు వేసుకొని ఊరి, లేకపోతే తెల్లారినాక ఊరి, నిమ్మలంగా పోవాలి. హైవే అని చెప్పేసి ఒక్కలాగిపోయినా కూడా కథమే, ఒకటేనకొకటి గుద్దుకున్నాడే. ఇక ఇంటిపై నుంచే యూరియా బుకింగ్. ఈ రబీ సీజన్ నుంచి మొబైల్ యాప్లో యూరియా 20వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి. అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం. ఫోన్ నెంబర్తో యాప్లోకి లాగిన్, పాస్బుక్ నెంబర్తో బుకింగ్. అయ్యా ఇవన్నీ అయ్యే మాటలు కావు, అయ్యే పనులు కావు. కనీసం దుకాణంలోకి పోతే యూరియా బత్త కొనుక్కుంటే ఇచ్చేటట్టు అన్న చూడు. ఇక ఇంటికి వస్తామన్నారు చూడు, ఇది అయ్యే పనులు కావు ఇవి. ఏమంటారు చూసినావా, ఉంచుకున్నదా అని వద్దులే కానీ. సో అయ్యే పనులు కావు. అయ్యే పనులు ఏమైనా ఉంటే అయ్యే పనులు చెప్పండి.
నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకో, బంధువుకు చెప్పి ఉగ్రవాది చేతులతో అడ్డుకున్న అహ్మద్ అతడు నిజమైన హీరో. ఆస్ట్రేలియన్ల హర్షం, ఆ ఉగ్రవాదులు పాకిస్తానీలే నిందితులుగా గుర్తింపు. నేను చచ్చిపోతే నా కుటుంబాన్ని చూసుకో అని చెప్పేసి బంధువులకు చెప్పిండట. హిమాలయాల్లో అణుముప్పు, చైనాపై నిఘా కోసం 1965లో అమెరికా రహస్య మిషన్ నందాదేవి శిఖరంపై ప్లూటోనియం జనరేటర్ను అమర్చేందుకు యత్నం. మంచు తుఫాన్ రావడంతో పరికరాలను అక్కడే వదిలి కిందికి వచ్చేసిన మిషన్ సిబ్బంది మంచులోనే జనరేటర్ అనుధార్మిక లీకేజ్తోనే గంగా ఒడ్డున ఉండే వారికి క్యాన్సర్లు. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణలు. ఇది కాలేగా, ముగిసిన పంచాయతీ 3వ విడత ప్రచారం, రేపే పోలింగ్ ఫలితాల వెల్లడి. గెలిచే పార్టీ మనదే. పంచాయతీల్లో చిత్ర విచిత్రంగా పొత్తులు, గ్రామం యూనిట్గా పార్టీల నిర్ణయాలు, దూకుడుగా పొత్తులు పెట్టుకుంటున్న బీఆర్ఎస్. తొలి దశ పాఠంతో రెండో దశలో జాగ్రత్త. ఎక్కువ చోట్ల బీజేపీతో, కొన్ని చోట్ల సిపిఎంతో, పలు చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ల దోస్తీ. పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్ళు. పంచాయతీలో సిపిఎంకు 48, సిపిఐకి 63, సిపిఐఎంఎల్ మాస్ లైన్కు 10 స్థానాలు. 8 చోట్ల గెలుపుతో ఉనికి చాటిన టీడీపీ. కొన్ని చోట్ల పొత్తు పెట్టుకొని కూడా ముంగట్టుకు వస్తున్నాయట. ఎందుకంటే 2 ఫలితాలు వెల్లడైనవి, ఉన్నది ఒకటే. దీంట్లోనన్నా కనీసం మన సత్తా చూపిద్దామని చెప్పేసి ఎట్లయితే అట్లా ఆ పార్టీని ఒడగొట్టాలి కాబట్టి మన ఇద్దరం కలుద్దాం అని చెప్పేసి ఇట్లా రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయి గెలవనీకి. ఓడిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి, 4 మహిళలకు గాయాలు, 2 విషయము. కామారెడ్డిలో ఘటన. ఓడిపోయిన అభ్యర్థి కుటుంబం పైన ట్రాక్టర్తో దాడి చేసిరట. ఇప్పుడు ఓసారి దిశ పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. రూపాయి డౌన్, మరో 25 పైసలు క్షీణత. $1తో పోలిస్తే 90.74కి పతనం. ఆసియాలో అత్యంత బలహీన కరెన్సీగా నమోదు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చిత కారణం అంట. మరి రూపాయికి రోజు అయితే మన రూపాయి అయితే డౌన్ అయిపోతుంది. సో మరో 25 పైసలు కూడా క్షీణించిపోతుంది. బంగారం రికార్డులో బద్దలు కొడుతున్నది. సోమవారం ఒకే రోజు 4,000 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1.37 అంటే 1,37,000 అయితే చేరింది. మరోవైపు వెండి పరుగులు సైతం ఆగడం లేదు. ప్రస్తుతం కిలో 2,15,000 అయితే చేరిందంట. మరి మామూలుగా లేదు. బంగారం ఆల్ టైమ్ రికార్డు. హైదరాబాద్లో 10 గ్రాములకు 1,37,000. ఒకే రోజు 4,000 పెరుగుదల. 1000 కేజీ వెండి ధర 2,15,000. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా భారీ డిమాండే కారణం అని చెప్పేసి కూడా మనకైతే కనిపిస్తుంది. ఉపాధి హామీ రద్దు, దాని స్థానంలో విబిజీ రామ్జీ బిల్లు తీసుకొస్తున్న కేంద్రం. సాగు సీజన్లో ఉపాధి హామీ పనులకు బ్రేక్. రాష్ట్రాలు యూటీలపై 40% ఆర్థిక భారం. పనిని బట్టి నిధులు కాదు, ఫండ్స్ ఉంటేనే పని. ఎక్కడ పని ఖర్చు చేయాలో నిర్దేశించనున్న కేంద్రం. వర్కర్లపై టెక్ నిఘా. జీపీఎస్ యాప్ ఆధారిత అటెండెన్స్. క్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు. పని దినాలు 100 నుంచి 125కు పెంపు. 15 రోజుల్లో వేతనం ఇవ్వకుంటే నిరుద్యోగ అలవెన్స్. ఇప్పుడు ఇక మనం నెలల కొద్దీ చూడాల్సిన అవసరం లేదు. 15 రోజులల్లో మీరు చేసిన ఎన్ని రోజులు అయితే పని చేసి ఉంటారో, ఎన్ని రోజులు అయితే ఆధారై ఉంటాయో, 15 రోజులలో మీ ఉపాధి హామీ పైసలు మీకు వస్తాయి. అట్లా బిల్లు తీసుకొచ్చారు అన్నట్టు. పార్లమెంటులో శిక్ష అధిష్టాన్ బిల్లు. ఉన్నత విద్య నియంత్రణకు ఒకే వ్యవస్థ కోసం. న్యూక్లియర్ పవర్ కోసం సెక్టార్లో ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇవ్వడం. కాలం చెల్లిన చట్టాల తొలగింపు. సభ ముందుకు 3 బిల్లులు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి కదా, దాంట్లో 3 బిల్లులు అయితే సభ ముందుకు వచ్చినాయంట. సో నెలాఖరున అసెంబ్లీ పెడదామా, 2 ఏళ్ల పాలన విజయాలను వివరిద్దామా, సమాలోచనలు చేస్తున్న సీఎం రేవంత్. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలు వివరిస్తే ఎలా ఉంటుందని మంత్రులను ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నెలాఖరున అసెంబ్లీ నిర్వహించే 2 లేదా 3 రోజులు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లు టాక్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొలి సమావేశాన్ని 2023 డిసెంబర్ 9న ఏర్పాటు చేశారు. 2024 డిసెంబర్ 9న సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది సైతం అదే రోజున అసెంబ్లీ నిర్వహించాలని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారని చెప్పేసి కూడా మరి 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మరి ఎట్లా ఉంటుంది, 2 ఏళ్లలో
ప్రజలకు ఏం చేసినామని చెప్పేసి ప్రజల ముఖంగా అంటే ప్రజలకు కనిపించే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. పెడతారు మళ్ళా డిసెంబరు 9 తారీఖు నాడు పెడతారు. ఎందుకంటే ఆయనకు అచ్చొచ్చింది ఆ డేటు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం ఆరా, ఫలితాలు 3వ విడతపై కీలక నేతలతో డిస్కషన్. ఢిల్లీ నుంచే ఫాలో అప్. నేడు హైదరాబాద్కు ముఖ్యమంత్రి. ఓడ్చోరి గద్దిచోడు సభ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ సోమవారం అక్కడే ఉన్నారు. 2వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, 3వ విడత ఎన్నికల తదితర విషయాలపై అక్కడి నుంచే పార్టీ ముఖ్య నాయకులను ఆరా తీసినట్టు సమాచారం. నేడు సీఎం హైదరాబాద్కు రానున్నట్లు తెలిసింది. ఇక ఢిల్లీలో ఉండి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, గెలిచిన వాళ్ళు ఏంటి ఇదంతా రిపోర్ట్ తీసుకుంటున్నట. రేపు 3వ విడత పోలింగ్. నిన్నటితో ముగిసిన ప్రచారం. 3752 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు. ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం. కమలం నేతలపై అధిష్టానం నిఘా. ఎమ్మెల్యేలు ఎంపీల తీరుపై కన్ను. చీకటి ఒప్పందాలు జరిగినట్లు ఇప్పటికే గుర్తింపు. రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం. ఇటీవల ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ. పనితీరుపై వార్నింగ్. పార్టీని చక్కదిద్దే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నం. తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికి హైకమాండ్ నడుం బిగించింది. పార్లమెంటరీ సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీజేపీ ఎందుకు వెనుకబడిందని సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారని, వారి మధ్య ఉన్న సమస్యలను పసిగట్టేందుకు హస్తినా పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విమర్శించడంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలైతే చెప్తున్నాయంట. నాకు తెలిసి పక్కా ఒక 4 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో పోతారు. ఒక 4 ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్న వాళ్ళు పక్కా కాంగ్రెస్లలో పోతారు. మాకున్న రిపోర్ట్ వరకు అయితే ఇది పక్కా. ఇక పల్లా ఓ కొరివి దయ్యం. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల్లో ఆయన ఒకరు. రాజేశ్వర్ రెడ్డి వల్లే బీఆర్ఎస్కు కవిత దూరం. కేటీఆర్, హరీష్ రావు మధ్య గ్యాప్కు ఆయనే కారణం. వారందరి వల్లే భ్రష్టు పడుతున్న పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అంటున్నారు. కేసీఆర్ చుట్టూ కురివి దయ్యాలు అందులో పెద్ద దయ్యం పల్ల రాజేశ్వర్ రెడ్డి అట. మరి ఈయన మంచి సుధపూస అయితే ఎందుకు బయటకు వచ్చినట్టు. సో ఇక మొత్తానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అదొకటి. ఇక వారానికి 4 రోజులే పని, కానీ రోజుకు 12 గంటలు వర్క్ చేయాలి. కొత్త లేబర్ కోడ్స్పై కేంద్రం క్లారిటీగా. చచ్చిపోవాలి ఇక 12 గంటలు పని చేసి చచ్చిపోవాలి. ఇక వారానికి 4 రోజులు పని అంటే మరి రోజుకు 12 గంటలు, పొద్దున 6 గంటలు లేస్తే సాయంత్రం 6 గంటల దాకా పని చేయాలి. ఇక ఎందుకు వారానికి 4 రోజులే 5 రోజులు 12 గంటలు ఎందుకు చేయాలి? 8 గంటలు చేసుకుంటే అయిపోతుంది కదా. ఒక్కసారి చదువు అది ఆ పేపర్ చదువు ఒకసారి. 10వ పేపర్ చదువు. వారంలో 4 పని దినాలు, 3 రోజులు తీసుకుంటే రోజుకు 12 గంటలు, 12 గంటలు పని గంటలు, వారానికి 48 గంటలు ఫిక్స్. కొత్త లేబర్ కోడ్స్ పై కేంద్రం క్లారిటీ. కొత్త లేబర్స్ కోడ్ ప్రకారం వారానికి 4 రోజుల పని దినాలపై కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. వారానికి 4 రోజులు పనిచేసి 3 రోజులు వీక్ ఆఫ్ కావాలంటే వారు రోజుకు 12 గంటలు పని చేయాలని స్పష్టం చేసింది. వారానికి మొత్తం 48 గంటలు మాత్రమే పని ఉంటుందని పేర్కొంది. అయితే 12 గంటల కంటే ఎక్కువ పని చేస్తే ఓవర్ టైం జీతం డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పని గంటలు తగ్గలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సెక్టార్లలో మాత్రం అమలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐటీ రంగాలలో, మ్యానుఫ్యాక్చరింగ్లో. అయితే 12 గంటల వ్యవధి అంటే నిరంతర పని అర్థం కాదని, ఇందులో రెస్ట్ షిఫ్టుల మధ్య సమయం ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా నవంబర్ 21, 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 కొత్త లేబర్స్ కోడ్ తీసుకొచ్చిందన్న సంగతి తెలిసిందంట. మరి 12 గంటలు పని చేయడం అంటే 4 రోజులు పని చేసినప్పటికీ రోజుకు 12 గంటలు పని చేయాలన్నట్టు. సో అందులో కొద్దిగా రెస్ట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. 12 గంటలు పని చేస్తే మనుషులు బతుకుతారా? ఒకప్పుడు 12 గంటలు మొత్తం దినమంతా పని చేసే కదా మనకు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి 8 గంటల పని చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలాంటి చట్టాలు తీసుకున్నాము. రాత్రి 1 గంట వరకే పర్మిషన్. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతికి 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. రాత్రి 10 తర్వాత సౌండ్ సిస్టమ్ బంద్. అశ్లీలత ఉండొద్దు. హైదరాబాద్ సిపి సజ్జనార్. ఇది ఏమాత్రం జరగదు, అమలు కాదు. ఇదే అమలు కాదు, మిగతా అన్నీ అమలు అవుతాయి. 10 తర్వాత మొత్తం సౌండ్ సిస్టాలన్నీ బంద్ కావాలట. చూద్దామా? 10 తర్వాత బంద్ చేస్తారా పోలీసులు? కెమెరాలు పట్టుకొని పోదామా బయటికి? ఎందుకు ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్కి మేము ఉన్నాము, మమ్మల్ని కూడా చూడుర్రి అని వచ్చి చెప్పనీకే. 10 తర్వాతనే అసలు సౌండ్ స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్ అంటేనే 12 గంటల తర్వాత స్టార్ట్ అయ్యేది. 11 గంటలకు స్టార్ట్ అయ్యి 1-2 గంటల దాకా చేసుకుంటుంటారు.
సరే అది చేస్తారా, అది తప్ప కరెక్టా పక్కన పెడితే దాని పద్ధతి అట్లా ఉంటుంది కదా. భర్తను చంపిన భార్యకు యావజ్జీవ శిక్ష, నల్గొండ కోర్టు సంచలన తీర్పు. యావజ్జీవ శిక్ష ఎందుకు, ఇక వద్దులే కానీ ఎందుకు చంపాలి? విడాకులు ఇస్తే అయిపోతుంది కదా. 5 పిల్లలకు ఉరేసి తండ్రి ఆత్మహత్య. 3 ఆడపిల్లల మృతి, ప్రాణాలతో బయటపడ్డ 2 బాలురు. ఆర్థిక ఇబ్బందులే కారణం, బీహార్లో విషాద ఘటన. పాపం చాలా ఇబ్బందులల్లా 5 పిల్లలకు ఊరేసి ఆయన కూడా చచ్చిపోయిందట. అయితే 2 ప్రాణాలతో బయటపడ్డారు, మిగతా వాళ్ళు చనిపోయారట. ఏముంటది, చాలా మంది తెలియక ఏంటంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయిన చూడు, ఎంతమంది బయటపడ్డారు. 3 ఆడపిల్లలు మృతి, 2 బాలురు. ఆయన చేసే పని ఏంది, చిన్న పనే ఉంటది. 5 పిల్లలను కనాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా లాజికే కదా. ఇప్పుడు 5 పిల్లలు అంటే ఇప్పుడు ఈ రోజులలో ఒకరిని ఇద్దరిని సాధడానికి చాలా కష్టతరంగా ఉంది. 5 పిల్లలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంతే చూసుకోవాలి మనోడు కూడా. హిల్ట్ లీక్ వెనక మంత్రి, ఓ అధికారి సైతం. వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం, గుర్తించిన విజిలెన్స్ అధికారులు, సీఎం చేతిలో రిపోర్టు. కారణాలపై మంత్రి ఆరా. హిల్ట్ ఎవరు లీక్ చేసిరు అని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరికి ఏ మంత్రి లీక్ చేసిండు, ఏ అధికారి లీక్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీల దగ్గరికి ఎట్లా పోయింది, దాని మీద వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇలా లీక్ చేసిన మంత్రి ఎవరు అని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరికి చిట్టా వచ్చిందంట. మరి ఎవరో మీరే బయట పెట్టాలి, మరి మీకు తెలిసినాక కూడా మీ పార్టీలు ఎందుకు ఉంచుకుంటారో మీరే చెప్పాలి. ఓ అధికారికి సైతంగా ఉన్నంట. ఇది దిశ పత్రిక. ఈనాడు పత్రిక చూద్దామా సరే. 3వ దశకు ముగిసిన ప్రచారం. 3752 సర్పంచ్, 28406 వార్డు పదవులకు రేపు పోలింగ్. 2వ విడతలో కాంగ్రెస్ మద్దతుదారులకు 53.54%, బారాసకు 27.60%, భాజపాకు 5.94 స్థానాలు. 3వ దశ పంచాయతీ ఎన్నికలు 15న జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. బుధవారం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 3వ దశకు సంబంధించి మొత్తం 4157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12640 మంది బరిలో ఉన్నారు. అంటే పార్టీకి 3. సో ఉగాదికి ముహూర్తం ఫిక్స్ అంట. మూసి మొదటి దశ పనులు ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు. నెలాఖరికల్లా డిపిఆర్ సిద్ధం. రుణం ఇచ్చేందుకు ఏడీబీ అంగీకారం అంట. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసి పునరుజ్జీవ పనులు వచ్చే ఏడాది ఉగాది నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సంవత్సరాది నాడు పనులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా మొదటి దశ పూర్తి చేయాలని సర్కారు భావిస్తుంది. ఒకవైపు ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రయత్నాలు ముమ్మరంగా కాగా, మరోవైపు అత్యంత కీలకమైన నిధుల లభ్యత దాదాపు కొలికి వచ్చింది. రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయడంతో మిగతా ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే పనులు అయితే చేపడతారంట. ఉగాదికి అయితే మరి మూసి ప్రక్షాళన అయితే స్టార్ట్ అవుతుందంట. ఇక మొత్తం కంప్లీట్ కాగానే ఇక మనకు నీళ్లు, గండిపేట నీళ్లు ఇవన్నీ బంద్ అయిపోయి ఇక మూసి వాటర్ ఉంటాయి కదా, అవి తాగే పరిస్థితి వస్తుంది. ఇక ముందుగా 9 కిలోమీటర్లు చేస్తారట, మిగతాది 9 కిలోమీటర్ల వరకు అయితే ఫస్ట్ డిపిఆర్ఓ రాసిరంట. దాని 9 కిలోమీటర్ల వరకు ఫస్ట్ చేస్తారంట. తుమ్మిడిహట్టి సుందిల్లా అనుసంధానం వినియోగంలోకి రానున్న 71.50 కిలోమీటర్లు పాత కాలువ మార్గం, బొగ్గు గనులు తాకకుండా సొరంగ నిర్మాణం సిద్ధమవుతున్న ప్రాజెక్టు నివేదిక అంట. ప్రాణహిత చెవెల్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా తుమ్మిడిహట్టి సుందిల్లా అనుసంధాన ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి గోదావరిపై నిర్మించిన సుందిల్లా బ్యారేజ్కి నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం తుమ్మడిహట్టి నుంచి గోదావరిపై ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాల్సి ఉంది. ఈ మార్గంలో బొగ్గు గనులు ఉండడంతో పాటు నిర్మాణ వ్యయం అధికమవుతుందన్న అంచనాలతో ప్రత్యామ్నాయ మార్గం వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. తుమ్మడిహట్టి నుంచి సుందిల్లా బ్యారేజ్కి నీటిని తరలించడం వల్ల బొగ్గు గనులు అడ్డంకులు ఉండకపోవడంతో పాటు వ్యయం కూడా తగ్గుతుందని అయితే భావిస్తున్నారట. మా సర్పంచ్లను ఇబ్బంది పెడితే ఊరుకోం. ప్రతి జిల్లాలోనూ బారస కార్యాలయంలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పై వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనం. కేటీఆర్ అంటున్నాడు. ఏముంది, ఆల్రెడీ 2.5 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఇంకో 2.5 ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఏ పార్టీ వచ్చేది మనకు తెలియదు, కానీ ఏ పార్టీ వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా సర్పంచ్లకు అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరు వచ్చినా కూడా గదే పని ఉంటుంది మీకు.
ఇక ఇంటి నుంచే యూరియా బుకింగ్, ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రైతులకు అవకాశం, 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు. గజిబిజి రాతకు చెల్లు చీటి, మందుల వివరాలను వైద్యులు స్పష్టంగా రాయాల్సిందే. ఎన్ఎంసి ఇక డాక్టర్ల రాత ఉంటుంది, అది వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అట్లా కాకుండా ఆ టాబ్లెట్ పేరు ఏంది, ఆ ఇంజెక్షన్ పేరు ఏంది అనేది క్లియర్గా టైప్ చేసినట్టు ఇంగ్లీష్ అక్షరాలతో ఉండాలని చెప్పేసి వైద్యుల సంఘం అయితే శాఖ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళు ఇట్లా ఈడ మొదలుపెట్టి ఆడికి పోతుంది పెన్ను, అదేందో ఎవరికి అర్థం కాదు. అసలు అట్లా రాయడానికి కారణం కూడా ఏందో అసలు ఎవరికి అర్థం కాదు. అంటే డాక్టర్లకు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళు పని ఈ ఒత్తిడిలో భాగంగా అట్లా రాస్తారు అని చెప్పేసి ఉంటుంది. ఏముంటుంది అది రాయడం ఎంతసేపు? తుది ఎవరైనా ఇప్పుడు షిట్టి మర్చిపోయారు అనుకో, ఫోటో పెట్టాలి, కొద్దిగా బ్లర్ వచ్చింది అనుకో, అది ఒకటి పోయి ఇంకోటి అవుతుంది అంతే. తుది దశ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి, ప్రతి పంచాయతీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, మంత్రులు ఎమ్మెల్యేల నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం. ఇక మూడో విడతల రేపు ఎన్నికల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక తెలుగు పాటకు పట్టం కట్టిన బాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవీంద్ర భారతిలో విగ్రహ ఆవిష్కరణ, హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు. ఉపాధి హామీ, ఇక బీబీజీ రామ్జీ, మహాత్మా గాంధీ పేరిట ఉన్న పాత చట్టం రద్దు, కొత్తగా వికసిత్ భారత్ రోజ్గార్, అజీవిక మిషన్ ప్రభుత్వ ప్రతిపాదనలకు మండిపడ్డ ప్రతిపక్షాలు. ఇక గాంధీ పేరుని అట్లా తీసేస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు మండిపడ్డాయంట. నా పదోన్నతి పార్టీ ఆశీర్వాదం, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, నడ్డా, అమిత్ షా సమక్షంలో నూతన బాధ్యతలు అయితే స్వీకరణ అంట. సో నిన్న నితిన్ నబీన్ సిన్హాకు అభినందిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా అంట. ఇవి ఆరోగ్యం గజగజ, చలిలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. చలి తీవ్రత పెరగడంతో అనేక లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ కాలంలో చిన్నారులో తీవ్రమైన జ్వరాలు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతుంటాయి. ముఖ్యంగా న్యూమోనియా సోకకుండా జాగ్రత్త పడాలి. అనేక రకాల ఎలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు కూడా పిల్లలపై దాడి చేస్తుంటాయి. నెలలోపు వయసున్న పసిపిల్లలో హైపోథర్మియా వచ్చే అవకాశం ఉంది. హైపోథర్మియా అంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి వారి శరీరం చల్లబడిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం కాబట్టి పసిపిల్లల్ని వెచ్చగా ఉంచాలి. సో ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయట చలి వల్ల, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండరు. ఇంకా పసిపిల్లలకైతే చాలా దారుణమైనటువంటి హైపోథర్మియా వస్తుందంట. కాబట్టి పిల్లల్ని బయట తిప్పకుర్రి, చల్ల తిప్పకుర్రి, ఎటైనా పోయేది ఉంటే మధ్యాహ్నం పూటనే పోయి మీకోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టకుర్రి, కొంచెం జాగ్రత్తలు పాటించుర్రి. చలి రాబోయే రోజుల్లో ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి. సో మిత్రులారా, సో ఇవి తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తా విశేషాలు. ఇక లైవ్ అయితే రోజు అయితే శనార్థి తెలంగాణలో 8 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు చూడండి. మీ అమూల్యమైన కామెంట్ని అయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. సో ఎట్లా ఏంటి అనేది కూడా మీరు సలహాలు కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు.